Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాక్రోచ్ ఎఫెక్ట్. చంద్రబాబు మళ్ళీ బీజేపీకి ఝలక్ ఇస్తారా? రాజకీయాలలో ప్రజల మూడ్ను అనుసరించి నిర్ణయాలు తీసుకోవడంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉంటారు. 3 రోజులుగా భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎన్డీఏ సర్కార్కు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాలు సరికొత్త చర్చకు తెరలేపాయి. మోదీ సర్కార్పై దేశ ప్రజానీకానికి మొహమెత్తిందని, అదే దేశ రాజధానిలో వివిధ రూపాల్లో ప్రతిబింబిస్తోందనే మాట బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రభుత్వాల్ని నిలపాలన్నా, పడగొట్టాలన్నా యువతే కీలకం. యువశక్తి ముందు ఏ శక్తి తట్టుకోలేదు. యువత, రైతులలో పాలకులపై వ్యతిరేకత వ్యక్తమైతే వారు రోడ్డెక్కితే ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదు. ముఖ్యంగా యువత పిడికిలు బిగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటే ఆ పాలకులకు కౌంట్ డౌన్ మొదలైనట్టే అని గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 2014కు ముందు యూపీఏ సర్కార్కు వ్యతిరేకంగా ఇదే రీతిలో దేశ రాజధానిలో పెద్ద ఎత్తున అవినీతికి వ్యతిరేకంగా యువత గర్జించారు. ఇప్పుడు అంతకుమించి లక్షలాదిగా విద్యార్థులు, నిరుద్యోగులు, అలాగే వారికి సంఘీభావంగా వివిధ వర్గాల ప్రజలు దేశ రాజధానిలో ధర్నాలు, భారీ ర్యాలీలు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా అన్ని అడ్డంకులను అధిగమించి ఏకంగా పార్లమెంటు ప్రధాన గేట్లను ఉద్యమకారులు టచ్ చేశారంటే ప్రభుత్వంపై వ్యతిరేక తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ పరిణామాలను దేశం యావత్తు జాగ్రత్తగా గమనిస్తోంది. ముఖ్యంగా బీజేపీకి ఉత్తర భారతదేశంలో మంచి పట్టుంది. అలాంటి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున యువత ఢిల్లీకి వెళ్లి నిరసనలలో పాల్గొంటున్నారన్న సమాచారం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని కలవరపెడుతోంది. ఇలాంటి విషయాలను గమనించడంలోనూ, అర్థం చేసుకోవడంలోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. రాబోయే రోజులలో బీజేపీకి మళ్లీ అధికారం దక్కే అవకాశం ఉండదని చంద్రబాబు పసిగడితే ఆయన తీరులో తప్పక మార్పు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియా కూటమితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబుకు గెలుపు తప్ప మరొకటి అవసరం ఉండదని అనేక ఉదాహరణల్ని చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఒక మీడియా అధిపతి బీజేపీ పని అయిపోయిందని చంద్రబాబుకు చెప్పడంతో ఆయన నిజమని నమ్మారు. అందుకే ప్రత్యేక హోదా విషయంలోనూ, అలాగే విభజన హామీలను నెరవేర్చడంలోనూ ఆంధ్రప్రదేశ్కు మోదీ సర్కార్ అన్యాయం చేసిందని తీవ్ర ఆరోపణలు చేసి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమితో చంద్రబాబు చేతులు కలిపి ఏ విపక్ష నాయకుడు ఆరోపించని విధంగా ప్రధాని మోదీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీని దేశం నుంచి వెళ్లగొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే 2019 ఎన్నికలలో రెండవసారి కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి రావడంతో చంద్రబాబు కంగు తిన్నారు. ఇదే సందర్భంలో ఏపీలో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. దీంతో మోడీ అంటే భయంతో ఉనికిపోయే పరిస్థితి. మోదీని కలిసేందుకు దాదాపు 5 ఏళ్ల పాటు చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేసినా ఆయన కనికరించలేదు. అయితే 2024 ఎన్నికల ముందు మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో మళ్లీ బీజేపీ టీడీపీని, జనసేనాని పవన్ కళ్యాణ్ ఏకం చేశారు. ప్రస్తుతం కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. అలాగని రాజకీయాలలో ఏ కూటమి శాశ్వతం కాదు. ఆయా రాజకీయ పరిస్థితులను బట్టి అభిప్రాయాలని నాయకులు మార్చుకుంటుంటారు. ప్రస్తుతం రాజకీయంగా దేశం మూడ్ మారుతోందనే మాట బలంగా వినిపిస్తోంది. దీంతో ఏపీలో టీడీపీ వైఖరిపై కూడా చర్చ మొదలైంది. మోదీపై వ్యతిరేకత పెరిగి మళ్లీ అధికారంలోకి రారనే సంకేతాలు వెళితే ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు కలిసి ఉండరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవాళ్లే ఎక్కువ. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని గమనించే వాళ్ళంతా చంద్రబాబు పరిస్థితులకు తగ్గట్టు వెళతారని, ఆయన ప్రత్యేకంగా ఎవరిపైనా ప్రేమాభిమానాలు కనబరచరని అంటున్నారు. చంద్రబాబు అధికారాన్ని మాత్రమే ప్రేమిస్తారని చెబుతున్నారు. ఇదంతా కాక్రోచ్ తీసుకొచ్చిన ఎఫెక్ట్గా చెబుతున్నారు. ఒక్క చంద్రబాబే కాదని రానున్న రోజులలో బీజేపీతో పొత్తు విషయంలో దేశంలోని చాలా రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయని విశ్లేషిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఉందని పసిగడితే, గట్టిగా నమ్మితే ఆ పార్టీకి దూరం కావడానికి ఏ రాజకీయ నాయకుడు వెనుకాడరని తేల్చి చెబుతున్నారు. రాజకీయాలలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు చోటు లేదని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. దీనిని కొట్టిపారేయలేం. బీజేపీతో చంద్రబాబే అనేకసార్లు కలవడం, విడిపోవడం చూశాం. కలవడానికి సానుకూల కారణం, విడిపోవడానికి వ్యతిరేక అభిప్రాయాన్ని చెప్పడం చూశాం. భవిష్యత్తులో మరోసారి అలా జరగదనే గ్యారంటీ లేదని అంటున్నారు.